ఓకే సార్ స్థిరంగే సృష్టవాగ్రస్తనభే అస్త్रहेन्द्रावृद्धश्रवाः याष्प्रणेर्यापलापुष्पायाश्वनेः अश्वनेः बृहस्पति प्रसूदास्तानां तस्माद्वरस्य अन्तिम परीक्षमे फलदान सम्पूर्णतां धर्मम् अयं मुहूर्त शुभमुहूर्तस्तु शुभमुहूर्तकाले सूर्यादीनां ओम ध्रुवन्ते राजावरणो ध्रुवन्ते वा बृहस्पतिः ध्रुवन्ते दृष्टा చూడండి ఇది श्रेष्ठाय नमः रौद्रे नमः काले नमः कले नमः फले नमः फलाय नमः फलप्रमद नमः तत्पुरुषनाय नमः मनोन्मय नमः श्रीम नमस्तावाय नमः प्रसाद सिद्धि मंगला कुछ फोन ओके सर ఓకే సార్ ओके सर ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఎన్డీఏ ప్రభుత్వం పాడి పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా మినీ గోకులాలు ఏర్పాటు చేయడం మీడియా సోదరులకు తెలిసిన విషయం. దీనిలో భాగంగా కేవలం గుంటూరు మండలంలోనే కేవలం ఆత్కూరు గ్రామంలోనే 17 మినీ గోకులాలు నిర్మించడం జరిగింది. రాబోయే కాలంలో కనెక్ట్ ఓపెన్ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అలాగే ప్రభుత్వ దీని మేరకు నిర్ణయం ఇవాళ రేపు చేయాల్సిన కార్యక్రమంలో భాగంగా ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది. పాడి పరిశ్రమని అభివృద్ధి చేయడానికి మొట్టమొదటిసారిగా క్షీరసాగర్ విప్లవం తీసుకొద్దామన్న రైతుకి రెండో ఆదాయం కావాలని అభిలషించిన వ్యక్తి కృష్ణా జిల్లా వాసి కాకాని వెంకటప్ప గారి విషయం నాకు తెలిసింది. మహిళలకు కూడా ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో రెండో ఆదాయం ఉండాలంటే వ్యవసాయదారుడికి ఏమీ లేదు కాబట్టి క్షీరసాగర్ విప్లవం తీసుకొద్దామని కాకాని వెంకటప్ప గారు మహానుభావుడు చాలా విశేషంగా కృషి చేసిన పరిస్థితి 72కు ముందు. ఆయన హయాంలోని పాల కేంద్రాలను ఏర్పాటు అవడం, అట్లాగే కృష్ణా మిల్క్ ఏర్పాటు అవడం కూడా మీ అందరికీ తెలిసింది. దానిలో భాగంగానే మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు ప్రభుత్వం 14-19 మధ్యలో కూడా గోకులాలు ఏర్పాటు చేసింది. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో, రైతు సమస్యల పట్ల చిత్తశుద్ధితో 90% ఎవరైతే ఆవుల్ని గేదెల్ని మేపుతారో అలాంటి రైతులు 90% సబ్సిడీ ఇచ్చి 10% 1,30,000 23,000 రూపాయలు రైతు సోదరుడు భరిస్తే మిగతా డబ్బులు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రతి థర్స్డే పేమెంట్లు ఇచ్చే పరిస్థితి. ఇంత త్వరగా పేమెంట్లు ఇస్తే కూడా గతంలో ప్రభుత్వంలో ఏ పథకంలోనూ చూడని పరిస్థితి. అలాగే రాబోయే కాలంలో రైతు సోదరులు దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఇది ఏర్పాటు చేసిన వాళ్ళని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వం కృత నిశ్చయంతో రైతు సోదరుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.